నమస్కారం. ఎన్సీఆర్ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్లో ఘనంగా కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో శాలివాహన చక్రవర్తి జయంతి ఉత్సవాలు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు. జక్రన్పల్లి దేవుని తోట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రీహరి గురువు ప్రత్యేక పూజలు. మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆలయాలలో స్వచ్ఛ భారత్. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో గల హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా రాత్రి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులతో పాటు కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ, ప్రతి శనివారం క్రమం తప్పకుండా కాలనీ వాసులంతా కలిసి జర్నలిస్టు కాలనీ హనుమాన్ ఆలయంలో సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కాలనీ వాసులంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో శాలివాహన చక్రవర్తి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుమ్మరి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆరేపల్లి సాయిలు మాట్లాడుతూ, 400 సంవత్సరాల క్రితం శాలివాహనుడు యుద్ధంలో పోరాడి కుమ్మరి కుల వృత్తులను కాపాడి ఎందరో కళాకారులను ప్రాణం పోసారని అన్నారు. నాడు ఆయన స్ఫూర్తితో నేటి వరకు శాలివాహనులు కుమ్మరి వృత్తివారు గౌరవంగా బతుకుతున్నారని చెప్పారు. అలాగే ప్రస్తుతం అంతరించిపోతున్న కుమ్మరి మిత్రులను కాపాడడానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘ సభ్యులు భార్గవ్, అశోక్, కిషన్, గంగాధర్, పోషెట్టి తదితరులు ఉన్నారు. మరి శాలివాహనుడు మన కులానికి చెందినవాడు కాబట్టి మరి ఆ విక్రమాదిత్యుతో యుద్ధం చేయాలంటే ఈయన ధైర్య సాహసాలతో పాటు సైన్యం కూడా కావాలి కాబట్టి మరి తన దగ్గర సైన్యం లేదు కాబట్టి మన కుమ్మరి కులానికి చెందిన శాలివాహనుడు కాబట్టి మన కుమ్మరి కుల దైవం నాగేంద్రుడిని ప్రార్థించి మరి మట్టితోని గుర్రాలను సైన్యాన్ని తయారు చేయడం జరిగింది. అప్పుడు నాగేంద్ర స్వామి వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ సైన్యంతోని విక్రమాదిత్యుని ఓడించి మన భారతదేశానికి రాజుగా జరగడం జరిగింది. మరి అతని వంశంతోనే 400 సంవత్సరాలు శాలివాహన శకమువై శాతవాహన వంశములే ఒక 400 సంవత్సరాలు మన భారతదేశాన్ని పరిపాలించినంటే అలాంటి చక్రవర్తి మన కులంలో పుట్టినందుకు ఎంతో మన గర్వంగా చెప్పుకోవచ్చు. మరి ఈరోజు మరి ఆర్మూర్ పట్టణంలో మన కుమ్మరి సంఘం యూత్ సభ్యులు అందరూ కలిసి శ్రీకాంత్, అశోక్, బాలకిషన్, గంగాధర్ ఇలా చాలామంది యూత్ పిల్లలు కలిసి ఈరోజు శాలివాహన జయంతి జరుపుకుంటున్నామంటే నిజంగా సంతోషం. మరి ఈ సందర్భంగా వీరందరికీ మీ అందరికీ ప్రతి ఒక్కరికి శాలివాహన చక్రవర్తి జయంతి సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆర్మూర్ పట్టణంలోని రెడ్డి చెరువు హనుమాన్ ఆలయంలో మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి ఆలయ ఆవరణలో పేరుకుపోయిన చెత్త చెదారాలు తొలగించి ఆలయ పరిసరాలు పూర్తిగా శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి ఆదివారం గంట నినాదంతో మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో 47 వారాలుగా నిర్విరామంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజలు సైతం స్వచ్ఛందంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వాములై తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎటువంటి సీజనల్ వ్యాధులు సైతం రాకుండా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మల్లయ్య, ఆలయ కమిటీ అధ్యక్షుడు సాగర్, స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు నిశాంత్, ప్రశాంత్, రాజ్ కుమార్, భోజన్న, గంగారాం, సాయి కిరణ్, సుమన్, వేణు, రాహుల్, యాదగిరి, నరేష్, గణేష్, కృషివర్ధన్ తదితరులు ఉన్నారు. పూజలు చేసిన కార్యక్రమాలు చేసినా కానీ దాన్ని కట్టకట్టుకొని ఒక సంచల పట్టుకొని పక్క పడేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే వాళ్ళు పిల్లల పాంప్లెట్స్లు
ఆరు గ్లాసులు ఇస్తాలు అడ్డమైన వాడిస్తున్నారు. ఈ రోజు వీళ్ళు ఎంత సత్యం అంటే ఎంత సత్యం కదా. ఈ హనుమాన్ టెంపుల్ కూడా ఎంత సత్యంగా చేస్తున్నారంటే మన వాళ్ళు అంత మంచిగా చేస్తున్నారు సేవా కార్యక్రమాలు. ధన్యవాదాలు అందరికి. వెంకట శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇవాళ రెడ్డిసేరి హనుమల్ అక్కడ పెట్టుకున్నాము. అందరము ఇక్కడ అందరికి తోటలు వీడలు అందరూ రావాలని అనుకున్నాము. వాళ్ళు రాలేరు. మేము సేవా కార్యక్రమం చేస్తున్నాం. వచ్చి చేసినాం. అంత సాపు మంచిగా క్లీన్ చేసేసినాం. దేవుడి దయవల్ల సుఖేర్ సింగ్ దయవల్ల అందరి దయవల్ల ఇక్కడ మంచిగా క్లీన్ చేసి ఏడ గుడి కాడ ప్రతి ఒక్క గుడి కాడ చేస్తున్నాం. వారం ఒక 2 గంటలు మంచిగా ఉండాలి, మంచిగా చేయాలని మేము కోరుకున్నాం. ఆర్మూర్ రక్షా స్వచ్ఛసేవ సంస్థ ఆధ్వర్యంలో అవ్వకు బువ్వ కార్యక్రమంలో భాగంగా నిరుపేద వృద్ధులకు ఉచితంగా బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రక్షా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కాంజే శ్రీనివాస్ మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవ అన్న సంకల్పంతో రక్షా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో అవ్వకు బువ్వ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి నెల సుమారు 58 మంది నిరుపేద వృద్ధులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా అనేక సామాజిక కార్యక్రమాలు సైతం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయని, రానున్న కాలంలో చలివేంద్రం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ప్రవీణ్ పవార్, ఉపాధ్యక్షులు నరహరి, శ్రీకాంత్, కోశాధికారి శ్రీధర్, కార్యనిర్వాహక కార్యదర్శులు తులసి, సత్యం, సభ్యులు గంగాధర్, ప్రవీణ్, సాయికుమార్, నరేష్, శ్రీనివాస్, మహేష్, కళ్యాణ్, శ్రీను, రాజేష్, సంజీవ్ తదితరులున్నారు. అతి నిరుపేద వృద్ధులకు బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెలలో మేము చేపడుతున్నాము. అదేవిధంగా రక్షా స్వచ్ఛత సేవా సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ప్రతి వేసవి కాలంలో బాటసారుల దహార్తిని తీర్చడానికి మేము చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. త్వరలో ఆర్మూర్ ప్రాంతంలో చలివేంద్రం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతాము. అదేవిధంగా ఒక ఐ హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రపోజల్ నడుస్తుంది. మరి అదే కార్యక్రమాన్ని కూడా రాబోయే రోజుల్లో చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్యక్రమమే కాకుండా మేము ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం ప్రారంభంలో మొక్కలు నాటడం కానీ, ఎండాకాలంలో ప్రజల బాటసారుల దహార్తి తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం కానీ, మరియు వినాయకుల చవితి నాడు మట్టి వినాయకుల పంపిణీ కానీ, అదేవిధంగా చలికాలంలో రోడ్డుపై నిద్రిస్తున్న బాటసారులకు వాళ్ళకి దుప్పల పంపిణీ కానీ, ఇదే విధంగా మరి మెడికల్ క్యాంపులు కానీ, మరి ఎన్నో రకాల కార్యక్రమాలు మా ఈ రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతూ ఉంది. ఇట్టి సేవా కార్యక్రమాలని భవిష్యత్తులో కొనసాగుతూ త్వరలో ఆల్రెడీ ఎండాకాలం ప్రారంభమైంది కాబట్టి త్వరలో ఒక 1 వీక్ 15 days లో మేము చలివేంద్రం కూడా ఏర్పాటు చేయబోతున్నాం. కాబట్టి దీనికి అందరూ కూడా మా యొక్క సభ్యులు సహకరించాలని కోరుతున్నాం. ఏప్రిల్ 10, 11వ తేదీల్లో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే అరుణోదయ సాంస్కృతిక సమైక్య తెలంగాణ రాష్ట్ర 7వ మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని IFTU కార్యాలయంలో రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. అనంతరం దాసు మాట్లాడుతూ ఏప్రిల్ 10, 11వ తేదీలలో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అరుణోదయ సాంస్కృతిక సమైక్య 7వ రాష్ట్ర మహాసభలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు, నాయకులతో పాటు జాతీయ నాయకులు, న్యూ డెమోక్రసీ నాయకులు హాజరవుతారని, కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నరేష్, లక్ష్మణ్, మల్లేష్, నరేందర్, ప్రజా సంఘాల నాయకులు ప్రిన్స్, నర్సయ్య, గంగాధర్, వెంకటేష్ తదితరులు ఉన్నారు. ఐక్యంగా ఉన్న ప్రజలు మొత్తం విభజించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీళ్ళ నరేంద్ర మోడీ అధికారంకి వచ్చిన తర్వాత మరింత తీవ్రమైంది. ఎందుకంటే భారతదేశము మత ప్రమేయం లేనటువంటి దేశంగా మనం ప్రకటించుకున్నాం, లౌకిక రాజ్యం అని ప్రకటించుకున్నాం. కానీ దేశంలో మత వైషమ్యాలు రెచ్చగొడతా ఉన్నారు, కలిసి ఉన్నటువంటి జనుల్ని విభజిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అరుణోదయ చెప్తుంది. ప్రశ్నించి గొంతెత్తి మాట్లాడే వారు కానీ, పాట పాడేవారు కానీ, కళాకారులను కూడా చంపుతున్నటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎవరు ఎన్ని రకాల కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా అరుణోదయ యొక్క గలమాగదు, అరుణోదయ యొక్క గాలి గజ్జె సప్పుడు కానీ, డప్పు దరుపు కానీ ఆగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏప్రిల్ 10 తారీఖు నాడు అంజయ్య భవన్ నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకు ప్రదర్శన ఉంటుంది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహిరంగ సభ ఉంటుంది. కళలని బతికించి వాళ్ళ యొక్క ప్రజల యొక్క జీవన నైపుణ్యాలను పెంచాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరడం జరుగుతుంది. ఇది
ఇది ప్రజల కళల కోసం ఏర్పడ్డటువంటి విష సంస్కృతిని వ్యతిరేకిస్తూ 1954లో ఏర్పడ్డటువంటి ఈ కళా సంస్కృతి ప్రజలను ఎంతో విధంగా చైతన్యం చేసింది. ఇదే విధంగా ప్రజల్ని చైతన్యం చేస్తుంది. కావున ప్రజా కళలు వర్ధిల్లాలి, ప్రజల యొక్క జీవన విధానాలన్నీ కూడా నైపుణ్యాలను పెంచాలని ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటున్నారు. జగన్పల్లి మండలంలోని నింబాచల లింబాద్రి తోట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రీహరి గురువు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆయన వేద మంత్రాల మధ్య విశిష్ట పూజలు ఆచరించి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీహరి గురువు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడుస్తూ ధ్యానం మరియు దైవ ప్రార్థన చేస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. శ్రీహరి గురువు 3 రోజుల పాటు లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉండడం జరుగుతుందన్నారు. అనంతరం శ్రీహరి గురువును ఆలయ నిర్వాహకులు ధర్మకర్త శ్రీనివాస్ రెడ్డి మరియు పురోహితులు ఆయన ఆశీర్వాదం పొంది ఘనంగా సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు జరిగిన అన్యాయంపై పలువురు బీసీ నాయకులు రాజపూర్ణానందం, మొండి అశోక్, శివసారి నర్సయ్య, బట్టాపూర్ ప్రవీణ్ యాదవ్, రేగుంట దేవేందర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026 బడ్జెట్లో బీసీ సమాజానికి తీవ్ర అన్యాయం జరిగిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి కాంగ్రెస్ పార్టీ మరోసారి బీసీలను మోసం చేసిందని బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ బీసీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. అధికారంలోకి రావడానికి బీసీలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్న కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ అంశాన్ని తేల్చకుండా కాలయాపన చేస్తుంది. స్థానిక సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ల విషయాన్ని గవర్నర్ ప్రసంగంలో కానీ బడ్జెట్లో కానీ ప్రస్తావించకపోవడం బీసీల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపుతుందన్నారు. ఈ మీడియా సమావేశంలో దేవేందర్, రవి, మహేష్, రాజపూర్ణానందం, రాములు, నర్సయ్య, అశోక్, ప్రవీణ్ యాదవ్, రామరాజ్ గౌడ్, పవన్, అశోక్, నర్సయ్య, బాలచందర్, శ్రీనివాస్, అశోక్, రాజేశ్వర్, దేవన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో అడ్డగోలు హామీలు బీసీలను రాజకీయంగా వాళ్ళను ఓట్లు వేయడానికి బీసీలు పనిచేస్తారు, ఈత దేనికి కూడా పనికిరారనే ధోరణితో ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలను, మన బీసీ ప్రజలను ఘోరంగా మోసం చేస్తుంది. బీసీలకు 42% ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి దాన్ని ఇప్పటి వరకు ఎలాంటి దాన్ని ఆమోదం తెలపకుండా కాలయాపన చేస్తూ బీసీలను నమ్మించి మోసం చేస్తుంది. బీసీలను కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ఓట్లు దండుకొని అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బీసీలకు నయా పైసా కూడా చేయకుండా ఈ జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశంలో ఎలాంటి పెట్టకుండా బీసీలకు మరోసారి మోసం చేయడం జరిగిందని యావత్ బీసీ సమాజానికి తెలియజేయడం కోసమే ఈ విలేకరుల సమావేశం ద్వారా బీసీలకు ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులారా, కార్యకర్తలారా, పార్టీలకు అతీతంగా మన బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని గలమెత్తి నిరసిస్తాం. గత ప్రభుత్వం 700 కోట్ల రూపాయలు పైగా బీసీ కార్పొరేషన్ నిధులు కేటాయిస్తే 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ బీసీ కార్పొరేషన్లకు ఒక చిల్లి గబా కూడా విడుదల చేయలేదు. ఇట్లా చెప్పుకుంటా పోతే బీసీలున్నటువంటి అన్ని కులాలకు అన్యాయమే జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా బీసీలందరికీ, అలాగే బీసీలో ఉన్న వివిధ కులాల కార్పొరేషన్ గత ప్రభుత్వం 300 కోట్ల పైన నిధులు విడుదల చేస్తే కాంగ్రెస్ పార్టీ కేటాయించింది, విడుదల చేసింది గుండు సున్నా. కామారెడ్డి డిక్లరేషన్ కి పాత్ర వేసిన కాంగ్రెస్ పార్టీకి బీసీలు కూడా బొందబెట్టి రోజు దగ్గరనే వస్తాయి. మరి బీసీలకు 42% రిజర్వేషన్, మరి కాంట్రాక్ట్లలో కూడా 42% కాంట్రాక్ట్లలో 42% బీసీలకు కేటాయిస్తామని చెప్పి ఇంతవరకు కేటాయించింది లేదు. మరి దాని మీద కనీసము వేల్పూర్ మండలంలోని మోతే గ్రామంలో ఎస్ఎస్సి 2001-2002 బ్యాచ్ విద్యార్థులు
ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు ఒకరికొకరు పరిచయాలు చేసుకుంటూ ఎవరు ఏమి చేస్తున్నారు, స్వీయ పరిచయాలు చేసుకున్నారు. పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం 25 వసంతాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. గత జ్ఞాపకాలను స్మరించుకుందాం, భవిష్యత్తుకు బాటలు వేసుకుందాం అనే అంశంపై మాట్లాడారు. ఎవరికి ఏమి బాధలు వచ్చినా ఒకరికొకరు సహకరించుకోవాలని ఈ సందర్భంగా మాట్లాడుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, బాలరాజ్, శ్రీనివాస్, చంద్రమోహన్, అరవింద్, వనిత, రాజమణి కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో పాటు పూర్వ విద్యార్థులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇక్కడ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. చదువుకునే టైంలో మాది పూర్ ఫ్యామిలీ, చాలా అంటే చాలా పూర్ ఫ్యామిలీ. మా డాడీకి మేము 5 మెంబర్స్ అమ్మాయిలము, ఒక బాబు. చదివించడానికి కూడా ఇబ్బందిగా ఉండేది మా డాడీకి. అయినా 2 సార్లు వర్క్ చేసి మమ్మల్ని చదివించి ఈ పొజిషన్లో ఉంచి మా నాన్నకి ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా అసలు మేము చేయలేని రుణం అనేది లేదు. 25 సంవత్సరాలు విజయవంతంగా కంప్లీట్ చేసుకొని ఈరోజు ఆత్మీయ కలయిక ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని నింపుకున్నాం. ఈ యొక్క మధుర స్మృతులను జ్ఞాపకం చేస్తూ భవిష్యత్తు లోపల మన గ్రూప్ లోపల ఎవరైనా కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు వారికి వెన్నుదండుగా ఉండాలని ఈ యొక్క కలయిక జరిగింది. ఈ సమ్మేళనానికి చాలా వెన్నుదండుగా నిలిచినటువంటి సోదరిమణులు వనిత, రాజమణి, పద్మ, అంజలి గారు, శబానా గారు, రైస్ గారు, అలాగే ఇక్కడ నుంచి చంద్రమోహన్, అరవింద్, శ్రీనివాస్, బాలరాజు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం లోపల ఎంతో కీలక పాత్ర పోషించారు. భవిష్యత్తు లోపల ఎవరికి ఏ సహాయం కావాలన్నా గానీ మేము ఉన్నాము అనేటువంటి ఒక హామీ మాత్రం ఇవ్వడం జరుగుతున్నది. దానికోసం మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తు లోపల గురువులైనటువంటి గురువులు తర్వాత మా యొక్క కుటుంబాలతో మళ్ళీ కలుసుకుంటామని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నట్లు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 19 నుంచి 26వ తేదీ వరకు శ్రీరామచంద్రవారి కళ్యాణ మహోత్సవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా వారం రోజుల పాటు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. పుణ్యవాచనం, అంకురార్పణ, ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ఠ, నిత్య పూజలు, వైవిధ్యాలు సమర్పించడం జరుగుతుందన్నారు. అనంతరం 27వ తేదీన జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవంలో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారని, మహా అన్నదాన కార్యక్రమం సైతం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. బ్రహ్మోత్సవాలకు సహకరిస్తున్నటువంటి గ్రామస్తులకు, పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. ఇవి ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్. ఆర్మూర్లో ఘనంగా కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో శాలివాహన చక్రవర్తి జయంతి ఉత్సవాలు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు. జక్రన్పల్లి దేవుని తోట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రీహరి గురువు ప్రత్యేక పూజలు. మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆలయాలలో స్వచ్ఛ భారత్. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.